చూడండి. తర్వాత అక్కడ ఫస్ట్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే మనకు ఎన్ని కాయిన్స్ ఉన్నది రెడ్లో పెద్ద అక్షరాలతో ఇచ్చాను, మీకు వచ్చినవన్నీ అని. అది చూడండి. అక్కడి నుంచి దాన్నే మళ్ళీ టచ్ చేస్తే లోపలికి వెళ్ళొచ్చు. లోపల దేనికి ఎన్ని వచ్చాయని ఉంటాయి. తర్వాత మీరు చూసుకోండి, బీసీటీ ఇంకా ఓపెన్ అవ్వలేదు, అంటే దాన్ని మనం ఆపాం కాబట్టి ఇందులోనే చేద్దామని చేశారు. దాన్ని మళ్ళీ ఓపెన్ చేయడానికి నేను చెప్పాను మళ్ళా. తర్వాత బీసీట్లో ఎన్ని వచ్చింది, బీసీట్లో రాలేనిది 2 విషయాలు బీసీట్లోంచి రాలేండి. ఒకటి, బీసీటీలో స్టేకింగ్ ఎవరైతే పెట్టారో వాళ్ళే ఇంకా రాలేదు, అంటే అది ఓపెన్ చేయాలా, అది ఓపెన్ చేద్దామని చెప్పేసి ఉంచారు. అవి మీకు బీసీటీలో స్టేకింగ్లో ఎన్ని కాయిన్స్ అయితే మీరు పెట్టారో ప్రతి కాయిన్కి 50 కాయిన్స్ చొప్పున అవి వచ్చేస్తాయి. నెక్స్ట్, బీసీటీలో మనం కూపన్స్ క్రియేట్ చేసాం. బీసీటీలోనే ఈ మైనిటీస్ కానీ దీనికని కూపన్స్ క్రియేట్ చేసాం. ఆ కూపన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎగనిస్ట్లో ఎన్ని కూపన్స్ ఎవరు క్రియేట్ చేసామో దానికి సంబంధించి ఉదాహరణకి అవేళ ఒక 20 కూపన్స్ తోటి క్రియేట్ చేసాం, 10 కూపన్స్ క్రియేట్ చేసాం. 10 × 500, 20 × 500 అలా వస్తాయి అన్నమాట. అవి 2 ఇవ్వాలి. నెక్స్ట్, మన సన్రే మీటింగ్ అప్పుడు సిఇఓలుగా మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్లో ఎవరైతే ఆ రోజుకి విన్ అయ్యారో వాళ్ళందరూ 25 లక్షల చొప్పున ఇవ్వాలి. ఆ వాళ్ళు విన్ అయిన వాళ్ళందరికీ, అంటే మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ ఆ డేట్ లోపు నేను అదొకటి వెయ్యాలి. ఈ వేస్తాను, అంటే సాఫ్ట్వేర్కి అన్ని ఒకసారి అలా చేయడం కుదరలేదని చేశారు. ఈ లోపు చూసుకుంటారండి. అవి కాకుండా మిగిలిన చెక్ చేసుకోండి. ఓకే, చేసుకుంటే మొత్తం వచ్చేస్తేవన్నీ. ఇవి ఎలా మళ్ళీ మనం మీ అకౌంట్స్లో పట్టుకెళ్ళాలి ఇవన్నీ కూడా మరి నేను చెప్తాను. 12 లోపు మొత్తం అన్ని క్లియర్ అయిపోతాయి. 12 వరకు ఉండదు, ఈ లోపు అయిపోతాయి. అవి కూడా మీరు చెక్ చేసుకుని ఎన్ని కాయిన్స్ వచ్చాయి చూడండి. ఓకే, రెడీ చేస్తాను. అది నేను చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే దాన్ని కొన్ని ప్రాంతాల వాళ్ళు మాత్రమే చేయగలరు, అంటే చేయలేరని కాదు, వాళ్ళకి మాత్రమే ఒక సోర్సెస్ ఉంటుంది. దాంట్లో కూడా మనకు మంచి యూటిలిటీనే తీసుకెళ్దాం. ఇలాగ అన్ని రకాలుగా ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని రకాలుగా యూటిలిటీ చేసి ముందుకెళ్ళిపోతాం. నెక్స్ట్, మనం ఒకరినొకరు అపార్థం చేసుకునే విధంగా వెళ్ళకండి. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. నేను ఇంకొక విషయం, నేను ఒక్కడనే చేస్తున్నాను అని గతంలో నేను చెప్పాను, నిన్న మార్నింగ్ వాయిస్లో కూడా చెప్పినట్టుందండి. దానికి అర్థం ఏంటంటే డీవియేషన్ అవ్వకూడదని. మన కీబోర్డ్లోనే నేను కొన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాను. ఇలాగా అప్పచెప్పిన పనులు లేదా మరొక చేసిన పనులు లేదా నేను అనుకున్న రిజల్ట్ రాలే. అలాంటి ప్రాబ్లమ్స్, అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నాకు వచ్చాయి. దానివల్ల నేను చేయగలను, నేను చేస్తానని చేస్తున్నాను. కొంచెం ఉప్పు పడితే ఇందులో కూడా మనలో కూడా మనస్ఫూర్తిగా కిబో కోసం, కిబో కాయిన్ కోసం, కిబోలో ఉన్నటువంటి డాడీ కోసం పనిచేసే వాళ్ళు, పని చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని పోతాను, వాళ్ళందరితో కలిసి వెళ్తాను. వాళ్ళందరితో ఎలా చేయాలో చేసేవా వాళ్ళకు కూడా మంచి ఇన్కమ్ వచ్చేటట్టుగా నేను తీసుకువెళ్తాను. నాకు చాలా కొంతమంది కాల్ చేశారు, నేను మరికొంతమందికి కాల్ చేశాను. నేను చెప్తాను, ఆ చెప్పిన దాని ప్రకారం మీరు చేస్తూ ఉండండి. అలాగే మనం
ఇప్పుడు మళ్ళా నేను ఈ ప్రోగ్రామ్స్ మీద వీటి మీద అవకాశం ఉంది. నేను కొన్ని రకాల ప్లాన్ చేశాను. దీంట్లో సూపర్విజన్ చేస్తూ కూర్చోవాలి. వాళ్ళందరినీ కూర్చొని నేను చేసే పని ఏంటో వాళ్ళకి చెప్పి అని చేసుకుంటూ మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. మే 12 తర్వాత మళ్ళీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి మనం చేస్తున్న విధానాన్ని అందరినీ చెప్పి సహకరించే వాళ్ళతో కలిసి వెళ్ళిపోదాం. అంటే అందరూ సహకరిస్తారు, నాకు తెలిసి ఎవరు మిస్ అవరు. నా అభిప్రాయం, మంచి చేస్తే మేము వస్తాము అనుకునే వాళ్ళే కదా అందరూ, నాతో సహా అందరాలుగా ఆలోచిస్తాం. చిన్న చిన్న అవకతవకలు, కష్టాలు, టైం లేట్ అవడం, వీటిలన్నింటి వల్ల మనకు కొంచెం అమ్మ మీదైనా కోపం వస్తుంది, అన్న మీదైనా కోపం వస్తుంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మా అమ్మని వదలం, అన్నని వదలం. మనం అనుకున్నాం స్నేహితులతో దెబ్బలాడుకుని 10 ఏళ్ళ తర్వాత కూడా గట్టిగా హత్తుకొని మళ్ళీ పని చేసుకున్న వాళ్ళు కలిసి జీవించారు ఉన్నారు. అలాంటిది మనమే మాత్రం తప్పనిసరిగా మనందరం కలిసి పనిచేస్తాం. అయితే సుప్రజలతో మాట్లాడుతున్నాం. నెక్స్ట్ సిఇఓస్ కూడా కొంతమంది కాల్ చేస్తున్నాం, వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడతాను. అందులో కొంతమందిని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఎవరైతే కంపెనీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళని నేను ఇన్వైట్ చేస్తాను. వాళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడతాను. అంటే మనకున్న మొత్తం అందరితో కూర్చొని మనం మాట్లాడలేం. ఒక్కొక్కరు ఒక తీరులో ఉన్నారు, ఒక్కొక్కరు ఒక ప్రోగ్రాంలో ఉన్నారు, ఒక్కొక్కరు ఒక దారిలో ఉన్నారు. కాబట్టి ఆ దారి వదిలి నువ్వు రా అని మనం అడగకూడదు. కాబట్టి వాళ్ళతో కూడా చేస్తాను. అందరితో కూర్చొని మాట్లాడడానికి జరిగే పని కాదు, కానీ నేను వీలున్నంత మందితో నేను మాట్లాడతాను. ఈ ప్రోగ్రాం మీద ఇంకా ఒక్కొక్క క్లారిటీ మీకు ఇస్తాను. చక్కగా సంతోషంగా మన కాయిన్ న్యూట్రల్లీ తీసుకోవడం. ఒకవేళ క్యూ లైఫ్లో పనిచేస్తున్నట్టయితే వాళ్ళకి ఆ ఇన్కమ్ వచ్చేటట్టు చేయడం, ఈ కాయిన్స్తో పాటు అన్నీ చేద్దాం. ఇంకా గతం కంటే భిన్నంగా, గతం కంటే అద్భుతంగా తెచ్చిదిద్దుతున్నాను. హ్యాపీగా మన కంపెనీ నెంబర్ 1 కంపెనీ ఇన్ ఇండియా. కమ్యూనిటీలోనే కాదు, ఆ కమ్యూనిటీకి మేలు చేసే విధానం కూడా నెంబర్ 1 అనే విధంగా తీసుకెళ్తున్నాం. లవ్ యూ మళ్ళీ మాట్లాడుకుంటాం తప్పనిసరి. లవ్ యూ. మనకి శత్రుత్వాలు కానీ కోపతాపాలు కానీ ఎవరికి లేవు. ఎవరైనా కొంచెం లేట్ అయిందనేటువంటి అసహనంలో ఉంటే వీలున్నంత వరకు మిగిలిన వాళ్ళు దాన్ని నచ్చ చెప్పి, లేట్ అయిపోయిన తర్వాత మరి దాన్ని అలా కూర్చొని ఎందుకు అయిపోయింది అనేది 1,00,000 కారణాలు ఉన్నాయి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఒక లైన్లో తీసుకెళ్ళడం అంటే చిన్న విషయం కాదు. మనం చిన్న బిజినెస్ని చిన్న వాటిని కూడా కంప్లీట్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాం మనందరమే. అలాంటిది ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం అంటే చాలా కష్టం. సో దాన్ని జాగ్రత్తగా మళ్ళీ మనలో మనకి ఒక సమన్వయాన్ని, ఒక స్నేహాన్ని, మన పూర్వపు అభిమానాల్ని ముందు తీసుకొచ్చే విధానంలో నాతో పాటు మీ ప్రయత్నం కూడా కలిపి మనం ముందుకెళ్దాం. ఎందుకంటే మన కాయిన్ మనం యూటిలిటీ తీసుకుంటే అది మన డబ్బు, ఇట్లా తీసుకుందాం. ఓకే, లవ్ యూ డాడీస్, లవ్ యూ, థ్యాంక్ యూ. అలాగే కొన్ని చోట్ల స్టేకింగ్ కూడా హ్యాపీ పడిపోయి ఉంటే, ఎక్కడైనా అలాంటివి ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇంకా ఏమైనా పొరపాటు ఉంటే మీకు రాకపోయినా, ఒకవేళ ఎక్కువ వచ్చేసిన మన ఆస్తి కదా, మన సంపద కాబట్టి ఆ ఎక్కువ వచ్చినా చెప్పండి, తక్కువ వచ్చినా చెప్పండి. ఎందుకంటే ఇదంతా కరెక్ట్ చేసుకోవడానికి మనం ఈ గ్యాప్ తీసుకున్నాం కాబట్టి ఎన్ని సెట్ చేసుకుందాం. లవ్ యూ డాడీస్, లవ్ యూ డాడీస్, లవ్ యూ డాడీస్, లవ్ యూ. స్టేక్డ్ కాయిన్స్ కూడా 50 వచ్చేట, అది మిస్టేక్ జరిగి ఉంటుంది. నేను సవరిస్తాను, మీరు జస్ట్ చూసుకోండి. అవన్నీ ఓపెన్ చేసి ఉంది కాబట్టి చూడండి. మళ్ళీ నేను దాన్ని ఆపని సరే సవరిస్తాను. ఎందుకంటే మన దగ్గర 1,440 కోట్లకు మించి లేవు. ఆ 1,440 కోట్లు మళ్ళీ 1,00,000 కాయిన్స్ తక్కువ మనం బంద్ చేసినట్లతో.
కాబట్టి అది మిస్టేక్ జరిగి ఉండొచ్చు. దానివల్ల అదైనా సవరించడం అయింది. ఇందా నేను చెప్పిన వాటితో పాటు దీన్ని కూడా సవరించేద్దాం. థ్యాంక్ యూ. హై రెడీస్, మనం ముందు మాట్లాడుకున్న స్టేకబుల్ కాయిన్స్ కూడా 50 చొప్పున పడిపోయాయి కదా, అవి మళ్ళీ సెటరేట్ చేసాం. ఒకసారి చెక్ చేసుకోండి. అది అంటే శాలబుల్ కాయిన్స్ కి ఇమ్మని చెప్పేసి నేను ఇచ్చాను. దాంట్లో ఇది కూడా పడిపోయింది అనమాట, ఇలా కూడా. అందుకోసం అలా పడింది. ఇప్పుడు కరెక్ట్ గా మీరు ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాను కదా, మిగతా ఎయిటెడ్ ఉన్న బీసీటీలో స్టేక్డ్ కానీ కూపన్స్ కానీ, స్టేకింగ్ లో పెట్టినాయి, బీసీటీలో స్టేకింగ్ లో పెట్టినాయి కానీ కూపన్స్ కానీ. అలాగే మనం అప్పుడు మీటింగ్ కోసం, వైజాగ్లో మీటింగ్ కోసం ఏదైతే వచ్చామో వాళ్ళందరికీ మనం ఫ్లాట్స్ అన్ని వాటికి 25 లక్షలు అది ఒకటి అలాంటివి ఉన్నాయి. అవి కూడా చేసి మళ్ళీ మీకు చెప్తాను. లవ్ యూ. నాకు ఈ స్టేకింగ్ కాయిన్స్ కూడా పడిపోయి డాడీ అనే విషయం టకటకటకమని చాలా మంది కాల్ చేసి చెప్పారు, చాలా మంది ఫోన్ చేసి చెప్పారు. నిజంగా మన యూనిటీ చూసారా ఎంత బాగుందో. వచ్చే కదా, వచ్చేస్తే ఎందుకు చెప్పడం, మనకు మంచిదే కదా అనుకునే వాళ్ళు కాదు. ఒక కమ్యూనిటీని బలంగా నిలబెట్టడంలో నాకంటే పెద్ద పాత్ర మీరే పోషిస్తున్నారు. లవ్ యూ డాడీ.